భారతదేశంలో ముఖ్యంగా బ్యూరోక్రసీలో ఒక కల్చర్ చాలా ఉంది. తన కింద వాళ్ళు తనకి అన్నిట్లో సేవ చేయాలి, పర్సనల్ లైఫ్‌లో కూడా సేవ చేయాలని చెప్పి. చాలామంది కింద పనిచేసే ఎంప్లాయీస్ బాస్‌ని బటరింగ్ చేయడం కోసం, బాస్‌ని మెప్పించడం కోసం, వాళ్ళ ఏసీఆర్స్ అంటే యాన్యువల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్స్‌ని బాగా ఉంచుకోవడం కోసం, బాస్ కోసం చాలా చేస్తుంటారనమాట. వీళ్ళు టూర్‌లకెళ్ళినప్పుడు అంటే ఒక అఫీషియల్ ప్లేస్ నుంచి ఇంకో అఫీషియల్ ప్లేస్‌కెళ్ళినప్పుడు కూడా అక్కడ పనిచేసేవాళ్ళు కూడా వీళ్ళకి కంప్లీట్‌గా సేవలు చేయాల్సిందే. అటువంటి పరిస్థితి మన బ్యూరోక్రసీలో ఇంకా కొంతమంది ఆఫీసర్స్ దగ్గర ఉంది. అటువంటి మైండ్ సెట్ ఉందన్నమాట. ఇదంతా పోవాలంటే ఒక వివేక్ బంజల్ మీద యాక్షన్ మాత్రమే కాదు. భారతదేశంలో అనేక మంది బ్యూరోక్రాట్స్ ఇదే పందాలో ఆలోచిస్తుంటారు. రాజు వెడలే రవితేజములలరగా అంటే రాజు అంటే నువ్వు సర్వెంట్ అని అర్థం. రాజు అంటే రెస్పాన్సిబిలిటీ అని అర్థం. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అధికారం ఉంచుకుని దాన్ని ఎలా వాడుకోవాలి, పర్సనల్ యూజ్ ఎలా చేసుకోవాలి అని పక్కన పెట్టి అధికారంతో ప్రజలకి ఎంత మాత్రం మంచి చేయొచ్చు, ఎంతవరకు మంచి చేయొచ్చు అని చెప్పి మన బ్యూరోక్రాట్స్ ఆలోచించాలి. వివేక్ బంజల్ కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి చాలా ఉందన్నమాట. సో తన పర్సనల్ విజిట్‌కి, తన యొక్క వ్యక్తిగతమైన హ్యాపీనెస్‌కి తన అఫీషియల్ స్టాఫ్‌ని వాడుకోకూడదు. ఇది కూడా కరప్షన్ కిందే వస్తాయి. ఇన్‌ఫాక్ట్ కరప్షన్‌లో రకరకాలు ఉన్నాయన్నమాట. నెపోటిజం కావచ్చు, ఫేవరెటిజం కావచ్చు, ఇలానే అఫీషియల్ రిసోర్సెస్ పర్సనల్ యూజ్ కావచ్చు. ఇవన్నీ కూడా కరప్షన్ కిందే వస్తాయి. కౌటిల్యుడు ఆయన అర్థశాస్త్రంలో ఇలాంటివి అప్పుడే రాశాడనమాట. 40 రకాల కరప్షన్స్ ఉంటాయి. 40 రకాల అవినీతి ఉంటుంది. దానిలో ఏదైతే అఫీషియల్ రిసోర్సెస్ ఉన్నాయో అది పర్సనల్ యూజ్‌కి వాడుకున్నా అంటే అధికారంగా నీకు లభించే ఆ రెస్పాన్సిబిలిటీ, గౌరవం ఏదైతే ఉంటుందో, ఆ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని పర్సనల్ యూజ్‌కి వాడుకుంటే అది చాలా పెద్ద తప్పని చెప్పి అప్పట్లోనే కౌటిల్యుడు చెప్పాడు.